హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. పెళ్ళి అనేది లేట్ ఏజ్లో చేసుకుంటే ప్రెగ్నెన్సీ లేట్ అవ్వడానికి అదే మెయిన్ రీజన్ అవుతుందా? 30 years దాటిన దగ్గర నుంచి బట్ 35 years ఎప్పుడైతే క్రాస్ అవుతుందో పీసీఓడి ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా, ఆ రిలేటెడ్ ఇష్యూస్ కూడా దానికి యాడ్ ఆన్స్ అవుతాయి అంటారా? లైఫ్ స్టైల్తో కానీ జెనెటికల్గా కానీ ఏజ్ ఎఫెక్ట్తో కానీ రిస్క్ ఫ్యాక్టర్ మనం మినిమైజ్ చేసుకోవాలంటే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్సా లేకపోతే లైఫ్ స్టైలా ఎలాంటి? యాజ్ ఐ సెడ్ బయాలజికల్ క్లాక్ ఈజ్ ఇరివర్సిబుల్. మనం ఏజ్ ఎఫెక్ట్ని పూర్తిగా రివర్స్ చేయలేము. సో మన చేతిలో కొన్ని విషయాలు ఉంటాయి. జంక్ ఫుడ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళలో ఎక్సర్సైజ్ చేయాలని కంపల్షన్ ఉందా? ఎక్సర్సైజ్ మంచిది కదా అని మోర్ దాన్ విమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్కి చాలా ఎఫెక్ట్ అవుతుందా? క్రానిక్గా ఎక్కువగా స్మోక్ చేసే విమెన్కి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఫర్టిలిటీ సమస్యలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోతున్నాయనే చెప్పాలి. చాలామంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇఫ్ ఒక ఉమెన్ కెరీర్ ఓరియంటెడ్గా మ్యారేజ్ డిలే అవ్వచ్చు, సమ్హౌ ఎనీ రీజన్స్ వల్ల మ్యారేజ్ కాస్త లేట్గా చేసుకున్నప్పుడు, ఇఫ్ 30+లో చేసుకున్నప్పుడు తను ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా ఇష్యూస్ వస్తున్నాయి. వాటిని మనం ఎలా డీల్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం డాక్టర్ లావణ్య గారితో ఉన్నాము, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హెగ్డే హాస్పిటల్స్ నుంచి. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు మ్యామ్? మ్యామ్, నిజంగా పెళ్ళి అనేది చాలా కొంచెం లేట్ ఏజ్లో చేసుకుంటే ప్రెగ్నెన్సీ లేట్ అవ్వడానికి అదే మెయిన్ రీజన్ అవుతుందా? సో విమెన్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది దేర్ సంథింగ్ కాల్డ్ ఏ బయాలజికల్ క్లాక్ అంటారు. ఓకే. సో బయాలజికల్ క్లాక్ అంటే ఏజ్తో మనకి చాలా ఇష్యూస్ ముడిపడి ఉంటాయి. సో ఈ బయాలజికల్ క్లాక్ అనేది మెన్ కంటే ఎక్కువగా విమెన్లో ఫర్టిలిటీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏజ్ ఎఫెక్ట్ అనేది 30 years దాటిన దగ్గర నుంచి విమెన్కి ఏజ్ ఎఫెక్ట్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. బట్ 35 years ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఈ ఎఫెక్ట్ అనేది కొద్దిగా ప్రామినెంట్గా కనిపిస్తుంది. సో ఈ ఏజ్ ఎఫెక్ట్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మెన్స్ట్రల్ సైకిల్స్ కొద్దిగా ఇర్రెగ్యులర్ అయిపోవటము, ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవడము, ప్రెగ్నెన్సీ వస్తే కూడా ఇంప్లాంటేషన్ జరగకపోవడము, మిస్క్యారేజెస్ జరగడానికి అవకాశాలు పెరగడము, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండే బేబీస్ ఎక్కువగా బార్న్ అయ్యే అవకాశాలు పెరగడము, అలాగే మదర్కి కూడా మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ యాడ్ అవ్వడము, ఇవన్నీ కూడా ఏజ్తో క్రమంగా ఇవన్నీ కంపల్సరీగా అందరికీ రాకపోవచ్చు కానీ ప్రతి ఒక్క ప్రాబ్లం పెరగడానికి ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఏజ్. ఓకే. ఇప్పుడు ఏజ్ ఒక్కటే ఫ్యాక్టర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్టు అవుతుందా, లేకపోతే ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి? ఇప్పుడు పీసీఓడి ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా, ఆ రిలేటెడ్ ఇష్యూస్ కూడా దానికి యాడ్ ఆన్స్ అవుతాయి అంటారా? ఏజ్తో మనకి ఇలా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? సో బ్రీఫ్గా సింపుల్గా మెకానిజమ్స్ ఎలాంటి ఉంటాయి అనేవి నేను చెప్తాను. ఓకే. ఫస్ట్ థింగ్ ఎఫెక్ట్ అయ్యేది ఎగ్ క్వాలిటీ. ఎందుకు ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది అంటే విమెన్ ఏజ్ ఎంత ఉంటుందో ఆ మంత్లో విమెన్కి రిలీజ్ అయ్యే ఎగ్ ఏజ్ కూడా అంత ఉంటుంది. అంటే 35 years విమెన్కి ఒక ఓవ్యులేషన్ జరిగినప్పుడు ఆ ఎగ్ ఏజ్ ఇస్ 35 years. ఎందుకు అలా అంటే కొత్తగా మనకి ఎగ్స్ అనేవి ఎవ్రీ మంత్ తయారవ్వవు. విమెన్కి ఒక లైఫ్ టైంలో ఎన్ని ఎగ్స్ తనకు ఉంటుందో ఆ ఎగ్స్ మొత్తం తను పుట్టినప్పుడే తన ఓవరీస్లో ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఆ ఓవరీస్ ఎవ్రీ మంత్ కొన్నిగా డిప్లీట్ అవుతూ ఉంటాయి. పూర్తిగా ఓవరీలో ఎగ్స్ అన్నీ అయిపోయినప్పుడు ఆ విమెన్ మెనోపాజ్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో ఇన్ని ఏళ్ల నుంచి అడ్వాన్స్ స్టేజ్ అవుతున్న కొద్దీ ఇన్నేళ్ల నుంచి ఆ ఎగ్ సెల్లో సో మెనీ లైఫ్ స్టైల్తో కానీ జెనెటికల్గా కానీ ఏజ్ ఎఫెక్ట్తో కానీ చాలా డ్యామేజ్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అయితే మన ఫుడ్ హ్యాబిట్స్ మనం రెగ్యులర్గా చేసే ఇష్యూస్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది, ముందుగానే ఎగ్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ ఎగ్స్ అన్ని ఇన్ని రోజుల నుంచి డ్యామేజ్ని అక్యుములేట్ చేసుకోవడం ప్లస్ ఏజ్ ఎఫెక్ట్, ఎగ్ కూడా ఓల్డ్ అయిపోతుంది. సో దాంట్లో ఉన్న రిపేర్ మెకానిజమ్స్ అవన్నీ కూడా నెమ్మదిగా క్వాలిటీ తగ్గిపోతుంది. సో అటువంటి ఎగ్తో ఎంబ్రియో ఫామ్ అవ్వడానికి ఫర్టిలైజ్ జరగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ఎంబ్రియో క్వాలిటీ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు. దీన్ని ఊసైట్ క్వాలిటీ అంటారు. ఎగ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ఊసైట్ క్వాలిటీ అనేది
తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎగ్ నెంబర్. సో ఇదేలాగే నేను చెప్పినట్టుగా పుట్టినప్పుడే మనకు అన్ని ఎగ్స్ ఎన్ని ఉండాలి అనేది ఉంటాయి కాబట్టి ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎగ్స్ ఫాస్ట్గా డిప్లీట్ అయిపోతూ ఉంటాయి. ఓకే. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈ లో ఎగ్ రిజర్వ్ పూల్ అనేది ఏదైతే ఉంటుందో దానివల్ల పిట్యూటరీ గ్లాండ్ కి ఓవరీకి ఉండాల్సిన కోఆర్డినేషన్ అనేది దెబ్బతింటుంది, మిస్ అయిపోయి మెన్స్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెన్స్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా మనం ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాం. అలాగే వీళ్ళకి ఓవ్యులేషన్ అంటే ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ కూడా కరెక్ట్ గా రిలీజ్ అవ్వదు. సో దానివల్ల ఫర్టిలిటీ ఛాన్సెస్ అవన్నీ తగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఎగ్ నెంబర్స్ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి ఏదైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మనం చేస్తే కూడా సక్సెస్ ఛాన్సెస్ అనేవి స్లైట్ గా తగ్గిపోతాయి. సో ఈ రెండు ఓవరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎగ్ నెంబర్ అండ్ ఎగ్ క్వాలిటీ. మూడోది ఏంటి అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మదర్ కి కూడా జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. డయాబెటీస్ అవనివ్వండి, హైపర్ టెన్షన్ అవనివ్వండి, ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, కొలెస్ట్రాల్, ఏదైనా ప్రాబ్లమ్స్, ప్లస్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్, ఫైబ్రాయిడ్స్, ఇటువంటి గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏదైనా విమెన్ కి రావడానికి ఛాన్సెస్ పెరుగుతుంది. సో వీటన్నిటి ఎఫెక్ట్ కూడా మదర్స్ జనరల్ హెల్త్ పైన ఉంటుంది, ఫర్టిలిటీ పైన ఉంటుంది, ఇంకా ప్రెగ్నెన్సీ పైన కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలిసి యాడ్ అయిపోయి ఫర్టిలిటీ ఛాన్సెస్ని తగ్గిస్తూ ఉంటాయి. మరి ఏం చేయాలి మా మీ రిస్క్ ఫ్యాక్టర్ మనం మినిమైజ్ చేసుకోవాలంటే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్సా లేకపోతే లైఫ్ స్టైలా, ఎలాంటి చేంజెస్ తీసుకోవాలి? సో 100% యాజ్ ఐ సెడ్ బయాలజికల్ క్లాక్ ఈజ్ ఇర్రివర్సిబుల్. మనం ఏజ్ ఎఫెక్ట్ని పూర్తిగా రివర్స్ చేయలేము. సో మన చేతిలో కొన్ని విషయాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ చాయిసెస్. హెల్దీ ఫుడ్ తీసుకోవడము, అడిక్షన్స్కి దూరంగా ఉండడము, ప్రాపర్గా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవడము, ప్రాపర్ స్లీప్. సో వీటన్నిటితో ఏంటంటే డే టు డే మన బాడీలో అక్యుములేట్ అయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని, ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకోవచ్చు. దానివల్ల ఓవరాల్ జనరల్ హెల్త్ ఎలాగైతే బాగుంటుందో అలాగే రిప్రొడక్టివ్ హెల్త్ కూడా బెటర్గా ఉండడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. సో దట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఇది ఫస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ. సెకండ్ థింగ్ ఈజ్ అవేర్నెస్. జనరల్గా మాస్టర్ హెల్త్ చెకప్స్ ఇలాంటివన్నీ చేయించుకుంటుంటారు. వీటిలో భాగంగా మనం రిప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉంది, ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, యాంటీ ములేరియన్ హార్మోన్ AMH అంటారు. సో ఈ టెస్ట్ కానీ, ఓవరీస్లో ఫాలికల్స్ ఎలా పెరుగుతున్నాయి, కరెక్ట్గా ఉన్నాయా లేవా, సో వీటిని కూడా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ లో యాడ్ చేసుకుంటే వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ హ్యావ్ అవేర్నెస్. సో ఫ్యామిలీ ప్లాన్ ఎలా చేసుకోవాలి, తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలా, మనకి ఇంకా టైం ఉందా, సో ఇటువంటి అవేర్నెస్ వస్తుంది. సో బికాస్ వీ కాంట్ డూ ఎనీథింగ్ వన్స్ యూ రీచ్ దట్ స్టేజ్. ఆ స్టేజ్ వస్తుంది అని మనం ముందు తెలిసినప్పుడు జాగ్రత్త పడవచ్చు. సో ఎలా జాగ్రత్త పడవచ్చు, ఒకవేళ వీలైతే ఇఫ్ ద ఉమెన్ ఈస్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ షీ ఈస్ ఇన్ ఎ స్టేట్ దట్ షీ కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ, అర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ థింగ్. ఒక్కొక్కసారి అందరికీ అలాగా వీలవ్వదు. అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ మ్యారీడ్ విమెన్ అయితే IVFలో ఎంబ్రియోస్ క్రియేట్ చేసి వాటిని ఫ్రీజ్ చేసేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్నా ఇప్పుడు ఫామ్ అయిన ఎంబ్రియో ఏజ్ తన చిన్నప్పటి ఏజే ఉంటుంది. సో అది ఒక అడ్వాంటేజ్. ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళు ఏం చేయొచ్చు, ఊసైడ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఎగ్స్ని రెడీ చేసుకొని వాటిని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవా మ్యామ్? నిజంగా ఇట్స్ అ సింపుల్ ప్రొసీజర్. ఇట్స్ అ సింపుల్ ప్రొసీజర్ బట్ వీ డూ ఎ లాట్ ఆఫ్, ఈ కాలంలో ఉమెన్ చాలా మటుకి చూస్ చేసుకుంటున్నారు. సో ఇలా అవేర్నెస్, లైఫ్ స్టైల్ చేంజెస్, వీటితో కొంతవరకు మనం ఈ ప్రాబ్లమ్ని మిటిగేట్ చేయొచ్చు. ఓకే. ఒక విమెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు తన లైఫ్ స్టైల్ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి వస్తుందా? అంటే జంక్ తింటూ ఉంటారని చెప్తూ ఉంటున్నాం, ఇప్పుడు టాక్సిక్ ఎక్కువ ఉంటున్నాయి అని చెప్పి ఫుడ్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? డెఫినెట్గా. మనం తీసుకునే ఆహారం కానీ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ మన బాడీ పైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే బికాస్ దీస్ ఆర్ ఆల్ నాట్ రియల్లీ మెజరబుల్, మనకి తెలియకుండా డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. డెఫినెట్గా లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంప్రూవ్ చేసుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఫర్టిలిటీ పొటెన్షియల్లో డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైట్ వైపు చూస్తే ఫర్టిలిటీ డైట్ అని ఒకటి ఉంటుంది. ఫర్టిలిటీ బేస్డ్ డైట్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ మోర్ ఫోకస్డ్ ఆన్ హోల్ ఫుడ్స్, అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రెష్గా సీజనల్గా దొరికే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా గుడ్ క్వాలిటీ ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ఫ్యాట్, ఇవన్నీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అది హోల్సమ్ డైట్. దీంతో ఏంటంటే బాడీలో అన్ని టిష్యూస్ హెల్తీగా ఉంటాయి. అదేవిధంగా ఓవరీస్ హెల్త్, ట్యూబల్ హెల్త్, యూట్రస్ హెల్త్ కూడా ప్రాపర్గా ఉంటుంది. మెన్స్ట్రల్ సైకిల్స్ అనేవి కూడా రెగ్యులర్గా వచ్చేస్తాయి. అలాగే శరీరానికి అడిక్వేట్ హైడ్రేషన్ అవసరం. హైడ్రేషన్ వల్ల కూడా బాడీ నుంచి టాక్సిన్స్ అనేవి ఏమి అక్యుములేట్ కాకుండా వెళ్ళిపోతాయి, ప్లస్ సర్క్యులేషన్ అనేది కూడా బాగుంటుంది. సో ఇలా హెల్దీ డైట్ తీసుకోవడం ఎంతవరకు ఇంపార్టెంటో
జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అన్హెల్దీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, అది ఒక అన్హెల్దీ ఫ్యాట్, బేకరీ ప్రోడక్ట్స్ అలాంటి వాటిలలో ఉంటుంది. అవి తీసుకోవడము, ఎనీ ఫార్మ్ ఆఫ్ అడిక్షన్స్, ఎక్కువ షుగర్ ఉండే ఫుడ్స్, షుగరీ డ్రింక్స్ అలాంటివి, ఎక్కువ సాల్ట్ ఉండేవి, చిప్స్ అలాంటివి. సో లిమిటెడ్ క్వాంటిటీలో మేబీ వీ కెనాట్ యాక్చువల్లీ అవాయిడ్ దెమ్ టోటలీ, బట్ ఓవర్గా ఎక్కువగా తీసుకునే వాళ్ళలో బాడీలో బాగా ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ ఫ్రీ రాడికల్స్ అని ఒక హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, అవి జనరేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. వాటి ఎఫెక్ట్ ఎగ్ పైన అలాగే స్పర్మ్ పైన కూడా, ఇద్దరిలో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో హెల్దీ డైట్ తీసుకోవడం ప్లస్ అన్హెల్దీ డైట్ని అవాయిడ్ చేయడం, ఈ రెండు కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే మ్యామ్, ఏ డిసీజెస్ తీసుకున్నా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు అర్లీగా డయాబెటీస్ లేకపోతే అలాంటి ఇష్యూస్లో అమ్మాయిలు కూడా సజెస్ట్ చేస్తుంటారు ఫిజికల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని. కరెక్ట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళలో ఎక్సర్సైజ్ చేయాలని కంపల్షన్ ఉందా? రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ జనరల్ బాడీ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎంత, ఏంటి? మోడరేట్ ఎక్సర్సైజ్ అంటారు, అంటే చాలా హెవీ స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజ్ కాకుండా 30 to 40 minutes మోడరేట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, బాడీకి ఏదో ఒక కదలిక అనేది ఉండేది. సో ఇంత యాక్టివిటీ వీక్ లో కనీసం 4 to 5 days చేయగలిగితే దాన్ని మోడరేట్ ఎక్సర్సైజ్ అంటాం. సో ఇది కనుక మనము రెగ్యులర్ మన డైలీ లైఫ్ స్టైల్లో భాగంగా పెట్టుకుంటే కనుక దాంతో ఏంటంటే బాడీలో చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. ఫస్ట్ థింగ్, అన్ని భాగాలకి సర్క్యులేషన్ అనేది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అది ఫస్ట్ థింగ్. నెంబర్ 2 ఇస్ వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది, ఓవర్ వెయిట్ లాంటి ప్రాబ్లమ్స్ యూజువల్గా ఉండవు. థర్డ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ ద్వారా బాడీలో BDNF అనేది, తర్వాత ఎండార్ఫిన్స్ అనేవి, ఇవన్నీ ఒక ఇంపార్టెంట్ అండ్ హెల్దీ కెమికల్స్, ఇవి ఎక్సర్సైజ్ ద్వారా బాడీలో రిలీజ్ అవుతుంది. దీంతో స్ట్రెస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. వీటన్నిటి వల్ల మెన్స్ట్రల్ సైకిల్స్ రెగ్యులర్గా ఉండడము ఫర్టిలిటీకి బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మోడరేట్ ఎక్సర్సైజ్ అండ్ హెవీ స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ మంచిది కదా అని మోర్ దాన్ 2 hours లేకపోతే చాలా హెవీ స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. సో మోడరేట్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఎటువంటి ఎక్సర్సైజ్ చూస్ చేసుకోవాలి అనే దానికి మనకు యూజువల్గా లిమిటేషన్స్ ఏది ఉండదు. వాకింగ్ కానీ, యోగా కానీ, స్విమ్మింగ్ కానీ, వాట్ ఎవర్ ఫిట్స్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ వాట్ ఎవర్ ఫీల్స్ ఇంట్రెస్టింగ్ టు యూ, అది మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కంపల్సరీగా జిమ్కి వెళ్ళాలి అలాగా ఏమీ అవసరం లేదు. స్విమ్మింగ్ కానీ, నార్మల్ వాకింగ్ కానీ, బ్రిస్క్ వాకింగ్ అంటూ ఉంటారు, షటిల్ ఆడడం, అలా ఏదో ఒక యాక్టివిటీ, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఇంకొకటి ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు కూడా, కొంచెం ఆఫీస్ జాబ్, డెస్క్ జాబ్ అట్లా ఉన్న వాళ్ళు కూడా జస్ట్ 30 to 40 minutes ఎక్సర్సైజ్ చేసి మిగతా హోల్ డే కంటిన్యూస్గా కూర్చొని ఉండిపోకుండా, ఈవెన్ ఇన్ ద డే హోల్ డే పార్ట్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉండడం, లేచి అటు ఇటు తిరగడం, స్టెప్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లిఫ్ట్ యూజింగ్ ద స్టేర్స్, అలా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని డే అంతా కూడా ఫిజికల్ యాక్టివిటీ కనుక మనం ఒక కాన్స్టెంట్ లో లెవెల్ ఫిజికల్ యాక్టివిటీ ఉంచుకుంటే దట్ విల్ యాడ్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్. ఓకే మ్యామ్, స్లీప్ సైకిల్ కూడా డిస్టర్బ్ అయితే చాలా ఇష్యూస్ వస్తాయని చెప్తూ ఉంటారు, అది ప్రెగ్నెన్సీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందా? యా, డెఫినెట్లీ. అందరికీ 7 to 8 hours స్లీప్ యూజువల్గా మనకందరికీ సరిపోతుంది. సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక డెడ్ యాక్టివిటీ లేని ఫేజ్ కాదు. సో వీఆర్ స్లీపింగ్, బట్ బాడీ మెటబాలికల్గా చాలా యాక్టివ్గా ఉంటుంది స్లీప్లో. సో కంపల్సరీ 7 to 8 hours స్లీప్ ఉండే విధంగానే మన డే యాక్టివిటీస్ అండ్ మన లైఫ్ స్టైల్ ప్లాన్ చేసుకోవాలి. సో స్లీప్ డిస్టర్బ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ వర్కర్స్ ఉంటారు, అలాగే ఐటీలో పనిచేసే వాళ్ళు, అంటే వేరే కంట్రీ టైమింగ్స్ ప్రకారం వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళకి యూజువల్గా మాకు వచ్చి చెప్తుంటారు, ఈ జాబ్ జాయిన్ అయిన దగ్గర నుంచి లేదా ఇలా మన షెడ్యూల్ చేంజ్ అయిన దగ్గర నుంచి నా మెన్స్ట్రల్ సైకిల్స్ డిస్టర్బ్ అయిపోయినాయి, వెయిట్ పెరుగుతున్నాను, నాట్ ఫీలింగ్ గుడ్. ఎందుకు అంటే స్లీప్లో, మన స్లీప్ ఉన్నప్పుడు మన బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్, మెటబాలికల్గా చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెలటోనిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. హార్మోనా అదేనా? ఇట్ మేనేజెస్ ద స్ట్రెస్ అండ్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్. సో మెలటోనిన్ హార్మోన్, ఇలా సర్కేడియన్ రిథమ్ అని మన బాడీలోనే ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుంది. సో ఆ బాడీలో సర్కేడియన్ రిథమ్ అనేది స్లీప్ టైమింగ్స్ చాలా ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు ఆ సర్కేడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. మనకు సన్లైట్ కరెక్ట్గా వ్యూ చేయడం, నైట్ అంతా వర్క్ చేసి డే టైంలో పడుకోవడం, అలాంటివి చేసినప్పుడు ఈ సర్కేడియన్ క్లాక్ అనేది, రిథమ్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే బాడీ దాన్ని ఒక స్ట్రెస్ లాగా పర్సీవ్ చేస్తుంది. సో స్ట్రెస్ హార్మోన్స్, కార్టిసోల్, ఇలాంటివన్నీ రిలీజ్ అవుతాయి. ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మెన్స్ట్రల్ సైకిల్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చేస్తాయి, ఫర్టిలిటీ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలి, దీన్ని ప్రాపర్ స్లీప్ హైజీన్ అంటారు. అంటే
వీలైనంత వరకు ఒక ఫిక్స్డ్ స్లీపింగ్ టైం, ఫిక్స్డ్ వేకప్ టైం పెట్టుకోవడము. తర్వాత ఎక్కువ స్ట్రెస్ లేకుండా అట్లీస్ట్ ఈవినింగ్ టైంలో స్క్రీన్స్ చూడకపోవడము, బాగా లైట్స్ ఎక్కువ చూడకపోవడం, డిమ్ లైట్స్ పెట్టుకోవడము, రిలాక్సింగ్ మ్యూజిక్ తీసుకోవడం ఉండేటట్టుగా చూసుకోవడము. తర్వాత కాఫీ లాంటి స్టిమ్యులేటరీ పదార్థాలు ఈవినింగ్ టైంలో తీసుకోకపోవడం, ఈవినింగ్ టైంలో అవాయిడ్ చేసి గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్, నాట్ ఓన్లీ ద అవర్స్, ద క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇది మనం మేనేజ్ చేసుకోగలిగితే యూజువల్గా దేర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఇలాగే అడిక్షన్స్ కూడా, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, రిక్రియేషనల్ డ్రగ్స్ కానీ చాలా కామన్గా అయిపోయింది. అంటే ఒకప్పుడు బాయ్స్ అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఒక కల్చర్ లాగా పార్ట్ స్మోక్ చేయడము, పార్టీస్ లో డ్రింక్ చేయడం, ఇవన్నీ కూడా. మ్యామ్, నిజంగా ఒక విమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ కి చాలా ఎఫెక్ట్ అవుతుందా? స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈ రిక్రియేషనల్ డ్రగ్స్ కి కానీ విమెన్ లో ఒక మినిమం డోస్ అనేది ఏమీ ఉండదు. ద రిక్వైర్మెంట్ ఈస్ దట్ దే హ్యావ్ టు బీ కంప్లీట్లీ ఆఫ్ ఇట్. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే బాడీలో చాలా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, డిఫికల్టీస్ ఉంటాయి ఓవ్యులేషన్లో, రిప్రొడక్టివ్ సిస్టంలో ప్రతి ఒక్క స్టెప్ పైన కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంతేకాకుండా విమెన్కి స్పెసిఫిక్గా ప్రెగ్నెన్సీ పైన, బేబీ పైన కూడా ఈ అడిక్షన్స్ది ఒకసారి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బేబీ పుట్టాక ఏదైనా ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ బేబీ అది అంటే డిపెండింగ్ ఆన్ హౌ దే మేనేజ్ దేర్ ప్రెగ్నెన్సీలో మానేయడము అట్లా కొన్ని స్పెసిఫిక్ స్టేజెస్ లో బేబీస్ ఎఫెక్ట్ అవుతారు. సో అలా జాగ్రత్త తీసుకోవచ్చు. బట్ ద ఐడియల్ థింగ్ ఈస్ టు అవాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ కి ఇంకా అర్లీగా ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోవడానికి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. సో క్రానిక్ గా ఎక్కువగా స్మోక్ చేసే విమెన్ కి ఎగ్ రిజర్వ్ అనేది తొందరగా తగ్గిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకి బయటకి కనపడకపోవచ్చు, చాలా జరుగుతూ ఉంటుంది. మ్యామ్, రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, బరువు పెరగడం లేదా ఒబెసిటీ ఉండడం, హెవీగా ఉండడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అదే బరువు పెరగడం వల్ల ఎక్కువగా హెరిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ అనేది కూడా లేట్ అవుతుందా, లేకపోతే ఇది మైతా? జనరల్గా అంటారు, ఇంత లావు ఉన్నావు, నీకు ప్రెగ్నెన్సీ కష్టం అవుతుందేమో చూసుకో అని జస్ట్ జనరల్గా ఒక మాట అనేస్తుంటారు. ఇది నిజమేనా? బరువు ఉంటే ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయా? డెఫినెట్గా తగ్గుతాయండి. బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది, అది మనకు ఒబేసిటీ కోసం మెజర్మెంట్. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది హైట్ కి వెయిట్ కి ఒక రేషియో. ఈ బిఎంఐ అనేది 25 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఒబేసిటీ ఓవర్ వెయిట్ అంటారు. 30 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒబేసిటీ అంటారు. ఈ ఒబేసిటీలో ఏం జరుగుతుంది, బాడీలో ఎడిపోస్ టిష్యూ అనే ఫ్యాట్ టిష్యూ డిపాజిషన్ అనేది పెరుగుతుంది. ఈ ఫ్యాట్ టిష్యూ అనేది జస్ట్ డెడ్ ఫ్యాట్ సెల్స్ కాదు, ఇది మెటబాలికల్లీ చాలా యాక్టివ్గా ఉంటుంది. దీంట్లో నుంచి చాలా హార్మోన్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ బాడీ అంతటా ఉంటుంది. సో డెఫినెట్గా అది ఫర్టిలిటీ పైన కూడా ఉంటుంది. ఎందుకు అంటే, నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్రోజన్ హార్మోన్ తీసుకున్నాం అనుకోండి, నార్మల్గా ఓవరీస్లో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తయారవుతుంది. కాకపోతే ఎక్కువ ఒబేసిటీ, అడిపోస్ టిష్యూ ఉన్న వాళ్ళలో ఈ ఫ్యాట్ టిష్యూ కూడా ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ఈస్ట్రోజన్ అనేది మధ్యలో వచ్చేసి ఓవరీకి, పిట్యూటరీకి మధ్యలో ఏదైతే బ్యాక్ టాక్ ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేసేస్తుంది. సో దానివల్ల మెన్స్ట్రల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్గా అయిపోవడము, ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవడం, హైపర్ ఈస్ట్రోజనిజం అంటారు. ఈ బాడీలో ఎక్కువగా సర్క్యులేట్ అయ్యే ఈస్ట్రోజన్ ప్రభావం ఎండోమెట్రియల్ లైనింగ్ పైన కూడా ఉంటుంది, ఓవర్ గ్రోత్ జరగడము. సో వాళ్ళకి యూజువల్గా పీసీఓ ఫర్ ఎగ్జాంపుల్, పాలిసిస్టిక్ ఓవరీ ఉన్న వాళ్ళు సన్నగా ఉన్నంత వరకు వాళ్ళు ఆ ప్రాబ్లం అనేది కంట్రోల్లో ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు వెయిట్ పెరగగానే వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ అవన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ సివియారిటీ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఒబేసిటీ వల్ల అది ఒక ప్రాబ్లం, ఈ ఈస్ట్రోజన్, హైపర్ ఈస్ట్రోజన్, ఇంకా హార్మోనల్ డిస్టర్బెన్స్. రెండోది, ఒబేసిటీని ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ అంటారు. అంటే మిగతా కెమికల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అది కూడా ఒక బాడీలో ఇన్ఫ్లమేటరీ స్టేట్ లాంటి కండిషన్ని క్రియేట్ చేస్తాయి. సో దాని ఎఫెక్ట్ మనకి ఎగ్ క్వాలిటీ పైన, స్పర్మ్ పైన, అలాగే ఎంబ్రియోస్ పైన, ఇంప్లాంటేషన్ పైన ఉంటుంది. దానివల్ల ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్స్ చేస్తే సక్సెస్ ఛాన్సెస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. పూర్ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇంప్లాంటేషన్ అంటే యూట్రస్లో ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మిస్క్యారేజెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఈ రెండే కాకుండా థర్డ్ పాయింట్ ఇస్ దేర్
జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్. వెయిట్ ఎక్కువ ఉంటున్న కొద్దీ ఈ ఎక్కువ బాడీలో ఉండే కొలెస్ట్రాల్ దీని అన్నిటితోని అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ కానీ వాళ్ళకి ఇవన్నీ రావడానికి రిస్క్ ఉంటుంది. డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ రావడానికి రిస్క్. దీనివల్ల ఇంకా ప్రెగ్నెన్సీకి డిలే అవుతుంది. ప్లస్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కొంచెం కాంప్లికేషన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏం చేయొచ్చు, రాకముందు మనం ఒబేసిటీ అనేది దానికి కొద్దిగా జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది, బట్ a lot of it is in our hands also. సో ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ అనేవి అవసరం ఉండవు. ఓన్లీ సీవియర్ ఒబేసిటీ BMI 40 ఉన్న అట్లాంటి స్టేజ్లోనే మనం మెడిసిన్స్ గురించి ఆలోచించాలి తప్ప మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది లైఫ్ స్టైల్ అండ్ డైటరీ చేంజెస్. మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ ఫాలో చేసుకుంటూ మనం కనీసం 5 to 10% ఆఫ్ వెయిట్, అంటే ఒక 70 kgs ఉన్న వాళ్ళు 3 to 4 kgs తగ్గినా కూడా వాళ్ళకి రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ న్యాచురల్గా ఎటువంటి మెడిసిన్స్ లేకుండా వాళ్ళకి రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చింది ఇన్స్టెన్సెస్ కూడా మేము చాలా చూసాం. ఓకే. సో న్యాచురల్ ఫెర్టిలిటీ రిటర్న్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. టోటల్గా ఏజ్ ఫ్యాక్టర్ అండ్ హెరిడిటీ అనేది ఈ రెండు చాలా హై రిస్క్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు కాస్త హెల్దీ డైట్కి షిఫ్ట్ అవ్వండి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి, అలాగే వెయిట్ తగ్గడానికి మ్యామ్ చెప్పినట్టు ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే పిల్లలు కావాలి అనేది మాత్రం చాలా కంపల్షన్, అందరికీ ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ కొంచెం సాక్రిఫైస్ అయితే చేయాల్సి ఉంటుంది మనం. థ్యాంక్ యూ మ్యామ్. యా, థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.